హలో! వెల్కమ్ టు నాగేష్ ప్రాపర్టీస్. ఈరోజు మనం బెంగుళూరు హైవే స్పాట్‌లో ఉండి వీడియో తీస్తున్నాము. సో, ఈరోజు మనం ఇక్కడ వరకి ఏమేమి డెవలప్‌మెంట్స్ వస్తున్నాయనేది చెప్పడానికి ఈ వీడియో అనేది తీసుకుంటున్నాము. సో, ఇంతకుముందు నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ప్రాపర్టీస్ మీకు అప్డేట్‌లో వస్తాయి. సో, మనం షాద్‌నగర్ బెంగుళూరు హైవే చూసుకుంటే మనం ఇండియాలోనే బిగ్గెస్ట్ హైవే ఇది. సో, శంషాబాద్ నుంచి చూసుకుంటే మనకి బెంగుళూరు హైవే ఎలా NH-44 ఎలా అయితే ఉందో అలా మనకి ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ అండ్ ట్రైన్ కనెక్టివిటీ కూడా ఉంది. ఎందుకు రీజన్ అంటే ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హైవే కాబట్టి ఏది ఇబ్బంది కాకుండా ట్రైన్ అండ్ హైవే కూడా ఉంది కాబట్టి సో, ఈ హైవే అనేది చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హైవే. ఇది మనకి అది చూసుకుంటే మన కాశ్మీర్ టు కన్యాకుమారి కూడా ఇదే హైవే రన్ అవుతుంది. సో, అలా చూసుకుంటే మనం బెంగుళూరు హైవేలోనే ప్రత్యేకంగా అన్ని మంచి మంచి కంపెనీస్ ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేశాయి. సో, మనకి చూసుకుంటే వాసవి వాళ్ళు కావండి, అపర్ణ గారు, అరవిందో సో, మంచి మంచి కంపెనీ ఓనర్స్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. వాళ్ళకు ఐడియా ఉంది. సో, బెంగుళూరు హైవే ఇంతకుముందు చూసుకుంటే మనం 2 లైన్స్ హైవే ఇప్పుడు 4 లైన్స్ ఇప్పుడు 12 లైన్స్‌గా అవుతుంది కాబట్టి సో, ఇది డెవలప్‌మెంట్ అనేది చాలా ఫ్యూచర్‌లో చాలా డెవలప్‌మెంట్ హైవే ఇది. కాబట్టి ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. అరవిందో గానివ్వండి, నాట్కో గానివ్వండి, అలా చూసుకుంటే ఎన్ఆర్ఎస్‌సి, అమెజాన్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, మళ్ళీ ఫ్లిప్‌కార్ట్ గోడౌన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ బెంగుళూరు హైవేలోనే ఉండడానికి రీజన్ ఇదే. సో, ఇది పెద్ద హైవే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి. సో, మనం కూడా చూసుకుంటే ఇక్కడ బెంగుళూరు హైవే వరకి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే కరెక్ట్ టైం కాబట్టి. సో, మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే నాకు చెప్పండి. డీటీసీపీ, హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి మన దగ్గర. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలాగే మీరు మంచి ప్రాపర్టీస్ కోసం నాగేష్ ప్రాపర్టీస్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.